హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎర్రగోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను. 1 మంత్ అయిందండి వేసి. ఇది ఒక మడిలాగా వేశాను. దీంట్లో నేను కేవలము కిచెన్ కంపోస్టు, పశువుల ఎరువు కొంచెం వేసి పెట్టేశానండి. విత్తనాలని చల్లేశాను. ఈ మధ్య వర్షాలు పడంగానే చాలా బాగా ఎదుగుతుంది. వీటిని ఆకులు పెద్ద పెద్దగా గిల్లేసేసి, చిగుళ్ళు కూడా గిల్లేసే ఉండి పక్కన సైడు కొమ్మలు వచ్చి మనకి చెట్టు బాగా ఎదుగుతుంది. ఆకు చాలా వస్తుందండి. ఇలా గిల్లడం వల్ల మొత్తంగా పీకేసేయడం వలన ఉపయోగం ఏమి ఉండదు. మనం ఇలా ఇళ్ళల్లో వేసుకున్నప్పుడు ఒక 4-5 సార్లు ఈ గోంగూరని తీసుకోవచ్చు. తర్వాత ఒక 4-5 చెట్లు విత్తనాలకు వదిలేసుకోవచ్చు అండి. మనం మాటికి బజారు వెళ్లకుండా విత్తనాలు మనం ఇంట్లో మనమే సేకరించుకోవచ్చు. ప్రతి ఒక్కరూను ఆకుకూరలు పెంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజును ఆకుకూర తీసుకోవాలి. మనందరం చిన్న చిన్న టబ్బుల్లో కూడాను ఆకుకూరలు పెంచుకోవచ్చు. దీని కేవలమును పశువుల ఎరువుని కొంచెం సంపాదించుకున్నాం అనుకోండి, బాగాను ఆకుకూరలు వస్తాయి. థ్యాంక్ యూ.